ఓపీలో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతూ ఉంటారు, కోకోనట్ వాటర్ తాగితే అబార్షన్స్ అవుతాయా, కోకోనట్ వాటర్ తీసుకుంటే కనుక బేబీ తల పెద్దగా అయిపోతుందా, లేదా కోకోనట్ వాటర్ తీసుకుంటే బేబీకి నిమోనియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా. సో ఇలాగా కోకోనట్ వాటర్ రిలేటెడ్గా చాలా డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఈరోజు వీడియోలో మనం అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ నిజంగా వస్తాయా లేదా, కోకోనట్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్రెగ్నెన్సీలో ఎవరు కోకోనట్ వాటర్ని తీసుకోకూడదు, సో దీనికి రిలేటెడ్గా విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. కొబ్బరి బొండం నీళ్ళు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలియాలంటే అసలు కోకోనట్ వాటర్లో ఏముంటాయి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మెయిన్గా కోకోనట్ వాటర్లో 95% వాటరే ఉంటుంది. ఒక 5%లో మాత్రం ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అలాగే తక్కువ క్వాంటిటీస్లో వైటమిన్స్ అండ్ మినరల్స్, అమైనో యాసిడ్స్ అండ్ సైటోకైన్స్ అని, లారిక్ యాసిడ్ అని, కొంత లెవెల్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే డైటరీ ఫైబర్స్ ఉండొచ్చు అండ్ కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ వైటమిన్ సి అండ్ సెలీనియం లాంటివి ఉండడానికి అవకాశం ఉంది. ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ తీసుకున్నట్లయితే అంటే ఒక 250 ml కోకోనట్ వాటర్ నుండి మనకు 96 క్యాలరీస్ అనేవి అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో అలాగే 1 గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్లో 9 to 11 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి అండ్ వెరీ మినిమల్ ఫ్యాట్ అనేది ఉంటుంది. లేత కొబ్బరి బొండం నీళ్లలో కార్బోహైడ్రేట్ శాతం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో ఎలక్ట్రోలైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. అదే మనం ముదర కొబ్బరి బొండం నీళ్ళు కనుక తీసుకున్నట్లయితే వీటిలో కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈవెన్తో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నా కూడా ఎలక్ట్రోలైట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో అందువల్ల లేత కొబ్బరి బొండం నీళ్ళు తాగడం వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ అనేది ఉంటుంది మనకి. సో ఇన్ని రకాల న్యూట్రియంట్స్ ఉన్న కోకోనట్ వాటర్ని మనం ప్రెగ్నెన్సీలో కన్జ్యూమ్ చేయడం వల్ల ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయి అనేవి చూస్తే, సో ఫస్ట్ ట్రైమెస్టర్లో అంటే మొదటి 3 నెలల్లో యూజువల్గా వామిటింగ్స్ అవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వామిటింగ్ ద్వారా బాడీలోని ఎలక్ట్రోలైట్స్ మోస్ట్లీ పొటాషియం అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. సో ఆ టైంలో కనుక మనం కోకోనట్ వాటర్ని తరచుగా కొద్దిగా సిప్స్ తీసుకున్నట్లయితే ఈ పొటాషియం అనేది మళ్ళీ తిరిగి బాడీలో రిప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల డీహైడ్రేషన్ కానీ వీక్నెస్ కానీ లేకుండా సెలైన్స్ పెట్టే అంత అవసరం లేకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీలో అండర్ ద కంప్లైంట్ అంటే హార్ట్ బర్న్ కూడా ఉంటుంది. ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే కాకుండా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా మనకు ఒక్కోసారి హార్ట్ బర్న్ కంప్లైంట్ అనేది చెప్తుంటారు పేషెంట్స్. సో వీళ్ళలో కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల కోకోనట్ వాటర్లో కొంత యాసిడ్ న్యూట్రలైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అందువల్ల ఈ హార్ట్ బర్న్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఉండడం వల్ల డైజెషన్ కూడా కొంచెం ప్రాపర్గా ఇంప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు కోకోనట్ వాటర్లో డైటరీ ఫైబర్స్ ఉంటాయి. సో అందువల్ల కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా కొంతవరకు రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు ఎలక్ట్రోలైట్స్. సో ఎలక్ట్రోలైట్స్ వల్ల ప్రెగ్నెన్సీలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్స్ మన కోకోనట్ వాటర్లో కనపడేవి పొటాషియం అండ్ మెగ్నీషియం. సో పొటాషియం ఉండడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే క్రాంప్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అలాగే పొటాషియం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందువల్ల ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే టెండెన్సీ కూడా కొంతవరకు తగ్గుతుంది. అండ్ మెగ్నీషియం ఉండడం వల్ల బీపీ అనేది తగ్గడంతో పాటు సో హెల్దియర్ వేలో బేబీ గ్రోత్ కూడా ఇది ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో ఈవెన్ దో కోకోనట్ వాటర్లో ఫోలిక్ యాసిడ్, థైమిన్ అండ్ పెరిడాక్సిన్ లాంటి విటమిన్స్ తక్కువ మోతాదులో ఉన్నా కూడా ఇవి హెల్దియర్ వేలో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ కోకోనట్ వాటర్లో సైటోకైన్స్, లారిక్ యాసిడ్ అని, నెక్స్ట్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ వైటమిన్ సి అండ్ సెలీనియం కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో కోకోనట్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ వల్ల అలాగే కోకోనట్కి ఉండే హైడ్రేటింగ్ నేచర్ వల్ల సో మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీని తగ్గిస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ సో ఈ ప్రాపర్టీస్ వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఉమ్మనీరు తగ్గినప్పుడు మిగిలిన అన్ని జాగ్రత్తలతో పాటు కోకోనట్ వాటర్ కూడా తీసుకున్నట్లయితే ఉమ్మనీరు పెరగడానికి కూడా కొంతవరకు హెల్ప్ చేస్తాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కోకోనట్ వాటర్ వల్ల అని తెలిసిన వెంటనే చాలామందికి వచ్చే ఐడియా ఏంటంటే సో ఎంతైనా తీసుకోవచ్చేమో ప్రెగ్నెన్సీలో అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతిదానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. కోకోనట్ వాటర్ ఎక్సెస్గా తీసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యూజువల్గా మనం ఎంతవరకు రోజు ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. సో జనరల్గా అయితే కనుక 200 to 250 ml కోకోనట్ వాటర్ని ప్రెగ్నెన్సీలో సేఫ్గా తీసుకోవచ్చు. దట్టు లేత కొబ్బరి బొండం నీళ్ళు ప్రిఫరబుల్గా తీసుకుంటే మంచిది. అండ్ యూజువల్గా కోకోనట్ వాటర్ని మీరు వర్కౌట్ చేసిన తర్వాత అంటే వాకింగ్ కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అయిన తర్వాత మార్నింగ్ అవర్స్లో తీసుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి మార్నింగ్ తీసుకోలేని సమయంలో
మిడ్ మీల్ స్నాక్ కింద అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఫ్రూట్స్ ప్లేస్లో అప్పుడప్పుడు మీరు కోకోనట్ వాటర్ని రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో కనుక వామిటింగ్స్ ఉన్నట్లయితే త్రూ అవుట్ ద డే కొద్దిగా సిప్స్ లాగా తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనం చూస్తూ ఉంటాం కదా, కోకోనట్ వాటర్ని ప్లాస్టిక్ బాటిల్స్లో స్టోర్ చేసి అమ్ముతూ ఉంటారు. సో అలా కాకుండా ఫ్రెష్గా కోకోనట్ వాటర్ని ఎప్పటికప్పుడు తీసుకొని తాగడం అనేది మంచిది. సో కోకోనట్ వాటర్ని అందువలన రోజుకి 200 నుంచి 250 ml మించకుండా తీసుకోవాలి. అండ్ వాటర్కి సబ్స్టిట్యూట్ కింద ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేలాగా దీన్ని ఆప్షన్ కింద పెట్టుకోకండి. ఒకవేళ కోకోనట్ వాటర్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? సో కోకోనట్ వాటర్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఒక 250 ml కోకోనట్ వాటర్కి నుండి మనకి 96 క్యాలరీస్ వస్తాయి. సో ఎక్కువగా తీసుకుంటే క్యాలరీస్ అనేది ఇన్పుట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది 9 to 11 grams ఉంటాయి 250 ml కోకోనట్ వాటర్లో. సో ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇన్పుట్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి, పొటాషియం అండ్ సోడియం మెగ్నీషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి బ్లడ్ లెవెల్స్లో పెరగడం వల్ల కొంతమందిలో బాడీ పెయిన్స్ రావటం కానీ, కడుపులో నొప్పి రావటము, అలాగే చెస్ట్లో పెయిన్ రావటము, సో ఇలాంటి డిస్కంఫర్ట్స్ అన్నీ కనపడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రోజుకి ఒక 250 ml కోకోనట్ వాటర్కి మించకుండా తీసుకోవడం అనేది సేఫ్. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాగే డయాబెటీస్ ఉండి డైట్ అండ్ ఎక్సర్సైజ్ తోటి లేదా మెడిసిన్స్ తోటి కంట్రోల్లో లేనప్పుడు కోకోనట్ వాటర్ అనేది తీసుకోవద్దని చెప్తాం. అండ్ అలాగే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో నట్స్కి అంటే ఒక్కొక్కసారి గ్రౌండ్ నట్స్ కావచ్చు, వేరే నట్స్కి కూడా ఎలర్జిక్ టెండెన్సీస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకుంటే వాళ్ళకి కడుపు ఉబ్బరం కానీ, కడుపులో నొప్పి కానీ, కొంతమందిలో మోషన్స్ కానీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఎలర్జిక్ టెండెన్సీ ఉన్న ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా కోకోనట్ వాటర్ అనేది తీసుకోవడం అవాయిడ్ చేస్తే మంచిది. సో కోకోనట్ వాటర్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కానీ కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల అబార్షన్స్ అవుతాయని కానీ, లేకుంటే బేబీ తల నీరు బట్టి పెద్దగా అవుతుందని, నెక్స్ట్ బేబీకి నిమోనియా లాంటివి వస్తాయన్న దాంట్లో కానీ, అండ్ బేబీ హెయిర్ అనేది థిక్గా పెరుగుతుంది, లేకపోతే బేబీ ఫెయిర్ కాంప్లెక్షన్తో పుడుతుంది అనే వాటిలో ఎలాంటి వాస్తవం లేదు. ఇవి కేవలం అపోహ మాత్రమే. సో మీరు తప్పకుండా కోకోనట్ వాటర్ని తగిన మోతాదులో అంటే ఒక 250 mlకి మించకుండా ప్రతిరోజు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కోకోనట్ వాటర్కి రిలేటెడ్గా మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమన్నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డైట్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.